స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. వేణుస్వామి ఈయన సోషల్ మీడియాలో జ్యోతిష్యం సెలబ్రిటీ. ఒకప్పుడు శుద్ధ పండితుడిలా శుద్ధపోస సుప్పిలా గెటప్ వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా హాలీవుడ్ గెటప్లతో బాలీవుడ్ స్టైల్ చూపిస్తూ టాలీవుడ్ లేడీస్ కి పూజలు చేస్తున్నాడు ఈ స్వామి. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడో అమెరికాలో పడుకున్న ట్రంప్ కు కూడా జ్యోతిష్యం చెప్పేస్తాడు. మరి ఈయనకి ఎలా తెలుస్తుందో మరి? ఏమైనా మూడో నేత్రం లేదా జ్ఞాన నేత్రం లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా అంటే లేనే లేదు. కానీ మనోడు మాత్రం చాట్ జీపీటీ రేంజ్ లో జాతకం చెప్పేస్తూ ఉంటాడు. ఏ బుక్ చూడాల్సిన అవసరమే లేదు. పలానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం చెప్పమంటే చాలు రెచ్చిపోతాడంతే. చాట్ జీపీటీలో కనీసం మనం ప్రాంప్ట్ అయినా రాయాలి. ఈ ఫ్లూట్ స్వామికి ఏది అక్కర్లేదు. ఆయన జాతకం ప్రకారం శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. శని ఇప్పుడే యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ జాతకం ఈసారి అస్సలు బాగాలేదంటాడు. కట్ చేస్తే సూపర్ హిట్ అవుతాడు పవన్ కళ్యాణ్. ఇక జగన్కి అంతా బాగానే ఉంది. గురుడు జస్ట్ ఇప్పుడే నిద్ర లేచి బ్రష్ చేసుకుని జగన్ వైపే చూస్తున్నాడు. పైగా శని కుజుడు పవన్ చంద్రబాబులపై గురుగా ఉన్నారు. అందుకే ఈసారి మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటారు. ఎందుకంటే 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు, వాటి ఉపగ్రహాలు నాకు శాటిలైట్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి చెప్పాయంటారు ఈయన. అందుకే వైఎస్ జగన్ కారికి మరీ జాతకం చెప్పేశారు. జగన్ పక్కన కూర్చొని, సార్ ఈసారి ఫ్యాను కరెంటు లేకున్నా సరే 5వ నెంబర్ మీద తిరిగినట్టు తిరిగిపోతుంది. మీ గెలుపుకు ఫ్యాన్ గాలి హోరుకు ప్రతిపక్ష పార్టీ నేతల బట్టలు ఊడిపోతాయన్నాడు. కట్ చేస్తే జగన్ అండుకో బట్టలు ఊడిపోయేలా ప్రజలు తీర్పిచ్చారు. భారీ మెజారిటీతో జగన్ గెలుస్తాడని చెబితే భారీ తేడాతో ఓడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి బంపర్ మెజారిటీతో గెలిచారు. రాసి పెట్టుకోండి మళ్ళీ జగనే సీఎం అని ఏకంగా టీడీపీ కలర్ లో ఉన్న కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ గా చెప్పేశాడు. ఏమైంది? తుస్సు తుపాకీ అయింది. ఫ్లూట్ కి పెద్ద బొక్కబడిపోయింది. ఎందుకంటే బాబు కూడా ఓడిపోతాడు. పవన్ గెలవడం కష్టం. లోకేష్ కు ఇంకా శుక్రుడు నిద్రలేవలేదు. ఓటమి ఖాయమన్నాడు. ఇలాంటి చీప్ మాటలను మాట్లాడి జ్యోతిష్యం పరువు తీశాడు వేణుస్వామి. అంటే ఇదంతా హంబాగ్. జ్యోతిష్యం లేదు, పాడు లేదు. కేవలం వారి పూట గడిపేందుకు చెప్పే సొల్లు కబర్లని సైన్స్ ను నమ్మేవారు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో వేణుస్వామి చెప్పింది ఒక్కటి కూడా జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది? వేణుస్వామికి జాతకం చెప్పరాదా? ఎక్కడ తేడా కొట్టింది? కంటికి కనిపించిన గ్రహాల మూవ్మెంట్ ని కనిపెట్టే వేణుకి ఏమైంది? గ్రహాలు మోసం చేస్తున్నాయా, లేదంటే తిరిగే సమయంలో సరిగ్గా ఉండి ఆ తర్వాత దిశను మార్చుకుంటున్నాయా అని మీకు అనుమానం రావచ్చు. కానీ దానికో లెక్క ఉంది. అదేమిటంటే వేణుస్వామి చెప్పే జాతకం మీరు జాగ్రత్తగా వినండి, అన్నీ రాసుకోండి. కానీ ఫలితం మాత్రం ఆయన చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే రివర్స్ జాతకం అన్నమాట. వేణుస్వామి ఒకటి చెప్పాడంటే దానికి ఆపోజిట్లో అయిపోతుంది అంతే. అదెలా మీరు చెబుతున్నారని మీకు డౌటో అనుమానమో రావచ్చు. కానీ వేణుస్వామికి మాత్రం క్లారిటీ ఉంది. మరి వినేవారికి, ఆయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకునే వారికి క్లారిటీ రావాలి. ఇక ప్రభాస్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ కెరీర్ అయిపోయింది. ఆయన్ను స్టార్ స్టేటస్ లో ఉంచిన స్టార్ 3వ స్థానానికి కదిలింది. కాబట్టి జాతక నంబర్ 3, 4 ప్రకారం ప్రభాస్ కెరీర్ ఖల్లాస్ అయిపోతుందన్నాడు. కానీ ఏమైంది? ఆయనకు పెళ్లి చేసుకోవడానికి కూడా తిరగలేనన్ని సినిమాలు వచ్చేసాయి. పైగా బాలీవుడ్ కాన్లనే మించే భారీ రెమ్యునరేషన్ తీసుకునే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. సలార్ తర్వాత కల్కి రాబోతుంది. ఆ తర్వాత మారుతి సినిమా, ఆ తర్వాత స్పిరిట్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని. ఇంత గొప్పగా తెలుగు స్టార్ రేంజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో తీసుకెళ్తే పనికెమ్మాలని జ్యోతిష్యం చెప్పి పరువు తీసుకున్నాడు వేణుస్వామి. ఇక తెలంగాణ ఎన్నికల్లో అయితే కేసీఆర్ మళ్ళీ సీఎం అయిపోతారు. ఆ తర్వాత కేటీఆర్ గద్దెనెక్కుతాడు. వీరికి కూడా శుక్ర మహాదశ నడుస్తుందన్నాడు. ఏమైంది? ఇక రేవంత్ రెడ్డి జాతకం గలీచుకుందని పుస్తకాలు చూడకుండానే జ్యోతిష్యం చెప్పేశాడు. చివరికి ఏమైంది? కేసీఆర్ చిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే రేవంత్ సీఎం అయ్యారు. అంటే వేణుస్వామి చెప్పే జాతకానికి తలా తోక ఉండదన్నమాట. ఇది మాత్రమేనా అంటే చాలా ఉన్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మీద విజయం సన్ రైజర్స్ దే అని చెప్పేశాడు. ఈసారి హైదరాబాద్ దే కప్ అని ఘంటాబద్ధంగా చెప్పాడు. ఎందుకంటే సన్ రైజర్స్ యజమాని కావ్యకి ఈసారి జాతకం బాగుంది, ఖచ్చితంగా కప్పు గెలుస్తుందని చెప్పాడు. ఏమైంది? కప్పు పోయింది అంతే. మనోడు చెప్పాడంటే దానికి రివర్స్ లో జరుగుతుంది అంతే. ఇక గతంలో వరల్డ్ కప్లు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడని, శ్రీదేవి మరణం మీద బోకు జాతకాలు 1 కాదు 100. కానీ ఈసారి మాత్రం గట్టిగా తగిలింది. ఎంతలా అంటే మొహం పగిలిపోయేలా. జాతకం పేరుతో సామాన్యులను మోసం చేస్తూ పబ్బం గడుపుకొని కారులో తిరుగుతూ హీరోలా కళ్ళజోడు పెట్టుకుని రెచ్చిపోయాడు. వేణుస్వామికి రఘురామకృష్ణరాజు షాక్ ఇచ్చాడు. వాడో దరిద్రుడు, వాడికి జాతకం చెప్పడం రాదు, వాడు నేను గెలవాలని చెప్పాడు. ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను, ఆయన చెప్పింది ఖచ్చితంగా రివర్స్ జరుగుతుంది అని కౌంటర్ చేశాడు. ఇక ఇటు ఛానళ్లలో కూడా కొంతమంది హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తూ జ్యోతిష్యంతో తప్పుదోవ పట్టించి మోసం చేస్తున్న వేణుస్వామి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
ఈ మధ్య హీరోయిన్లకు సీక్రెట్ పూజలు చేస్తున్నాడట వేణుస్వామి. ఇది మనం కూడా చూసాం. మద్యం బాటిల్స్ మధ్యలో పెట్టి మరీ పూజలు చేస్తున్నాడు ఈయన. ఇతను చేసేవన్నీ ఇలాంటి పనులే మరి. అమాయకులైన హీరోయిన్లు, సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్లు జ్యోతిష్య నివారణ పూజ చేయించుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా జరగడంతో ఇప్పుడు వేణుస్వామి ఇక జ్యోతిష్యం చెప్పననేశాడు. రాజకీయాల మీద జాతకాలు చెప్పనని, బుద్ధొచ్చి గడ్డి తిన్నాను క్షమించమనేశాడు. ఈ రివర్స్ జాతక చక్రం మిడతం బొట్ల హీరోకి ఇప్పుడు పేలిపోయింది. నా జీవితంలో నేను పాలిటిక్స్ మీద జాతకం చెప్పను, తప్పైంది, నా అంచనా మిస్ అయింది, నన్ను క్షమించాలనేశాడు. ఎందుకంటే అప్పటికే టీడీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఎక్కడున్నావో అడ్రస్ పెట్టు, వచ్చి మాట్లాడతామనడంతో క్షమించమని మేకప్ లేకుండా భయపడుతూ చెప్పాడు వేణుస్వామి. ఇప్పుడు మనోడిని అంతా ఫ్లూట్ స్వామి అంటున్నారు. ఈయన ఫ్లూట్ ఊదినా సొల్లే కానీ సౌండ్ రాదంటున్నారు. ఈయన చెప్పేవన్నీ చీప్ గానే ఉన్నాయి. నాగ చైతన్య, సమంత విడాకుల మీద అత్యంత చెత్తవాగుడు వాగాడు వేణుస్వామి. ఇలా ఎందుకు బయట వారి వ్యక్తిగత జీవితాల మీద ఎవడో అడిగాడని తన పాపులారిటీ కోసం చెత్త జాతకాలు చెప్పి పరువు పోగొట్టుకుంటున్నాడు. అంతేకాదు జాతకాలు, జ్యోతిష్యం అంతా చెత్త, ఎవరో నమ్మొద్దు అని మనోడి ద్వారా ప్రజలకు మంచి జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి ఎప్పటి నుంచో కూడా విషయం చెబుతున్నారు. గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి మన కోసం కాదు. జాతకాల పేరుతో జనాలకు చెవిలో పూలు పెట్టద్దు. ఆ జాతకాలను మీరు నమ్మద్దు. ఆకాశంలో ఉన్న గ్రహానికి మనిషి జీవితానికి ఏంటి సంబంధం? అవన్నీ పనికిమాలిన మాటలు కాకపోతే అన్నాడు గరికపాటి. ఇక మరో విషయం ఏంటంటే ఈ వేణుకు గరికపాటి కంటే ఎక్కువ తెలుసా? ఆయన ప్రజలను జాగ్రత్త చేస్తూ మూఢనమ్మకాలను వదిలేయాలని రోజు చెబుతుంటారు. కానీ ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మి చాలా మంది మోసపోతూ ఉంటారు. కొందరైతే ఏకంగా పెళ్లిలో కూడా జాతకాలు చూపించి మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు. మనసులు కలవాలి కానీ జాతకాలు కాదు. ఎందుకంటే జాతకాలు అనేవి తప్పుడు పద్ధతిలో కొంతమంది డబ్బు సంపాదించేందుకు చెప్పే విషయమని గరికపాటి మొదటి నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఆయన చెప్పే విషయం వినండి. ఇక మన ఫ్లూట్ స్వామి పాలిటిక్స్ మీద జాతకాలు చెప్పరని చంపలేసుకున్నాడు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఇంటికొచ్చి కొట్టేంత కోపంగా ఉన్నాడు. మరి దీంతో భయపడిపోయి పంచె తడిపేసుకుని అలర్ట్ అయిపోయాడు. మొత్తానికి దెబ్బలు తినకుండా ముందుగానే సారీ చెప్పాడని నెటిజన్లు ట్రోల్ చేసేస్తూ ఉన్నారు. ఇకనైనా సరే ఆ సోషల్ మీడియాకు దూరంగా ఇతర సెలబ్రిటీలు, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారి పరువు తీయకుండా ఉంటే మేలు. లేదంటే వేణుస్వామి జాతకం మారుస్తామంటున్నారు పవన్ ఫ్యాన్స్. నన్ను ఒక లక్ష్యంతో ట్రోల్ చేస్తున్నారని, ఇంకా వేణుస్వామి ఏమాత్రం తగ్గలేదు, నా ప్రెడిక్షన్ తప్పైందని చెప్పాడు. కానీ గతంలోనే బాబు గోగినేని ఈ వేణుస్వామి పెద్ద ఫ్రాడ్ అని, జాతకాలే ఉండవని నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. కొంతమంది నమ్మడం వల్ల, అలాగే యూట్యూబ్ లో ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉండడంతో మనోడి ఇక కాకి జాతకం నుంచి కుక్క ఫ్యూచర్ వరకు మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు. పైగా చెప్పడంలో కూడా కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ముచ్చటేస్తోంది. ఆయనకు మొన్నటి వరకు బాగుండేది, ఏప్రిల్ నుంచే మారింది. పైన గ్రహాల మూమెంట్ ని బట్టి మారుతుందని ఈయన పైకి సైకిల్ మీద వెళ్లి చూసొచ్చినట్లు చెబుతాడు. మన దేశంలో ఇదే దరిద్రం. ఎంత చదువుకున్నా కూడా ఇలాంటి పనికిమాలిన జాతకాలను నమ్మి మోసపోతూ ఉంటారు జనం. కాబట్టి ఈ మోసగాళ్లకు దూరంగా ఉండండి. మీకు ఇంకా అనుమానం ఉంటే గరికపాటి వారు జ్యోతిష్యం, జాతకాలు, గ్రహాలు, వాస్తు గురించి చెప్పిన మాటలు వినండి. రామాయణం, మహాభారతం లాంటి వాటిని అవపోసన పట్టిన గొప్ప పండితుడు ఆయన. ప్రజలకు మేలు చేసే వాటినే చెబుతారు. మూర్ఖంగా మూఢనమ్మకాలను విశ్వసించొద్దని పండితుడి హోదాలో చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్టర్ ను ఎంకరేజ్ చేయొద్దు. డబ్బులు వృధా చేసుకుని తప్పుడు పద్ధతుల్లో వెళ్ళకండి. సైన్స్ ను నమ్మండి. ఇలాంటి మూఢనమ్మకాలని అస్సలు నమ్మద్దు. మరి ఫ్లూట్ స్వామి జాతకాలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.